హలో అండి. రాత్రి 10 అయిపోయింది. బాగా ఆకలేస్తుంది. ఏం చేద్దామా, ఏం తిందామా అనుకుంటుంటే పొద్దున్నే వేసిన ఇడ్లీ పిండి ఉందండి. దాంట్లో ఈ మైదా పిండి లైట్గా కలిపి దెబ్బ రొట్టె వేసుకుందామని ఇలా ప్రిపేర్ చేశాను. దీంట్లోకి ఒక ఉల్లిపాయను, ఒక పచ్చిమిరకాయ సన్నగా కట్ చేసి ఈ విధంగా ఈ పిండిలో కలిపేసి నేను ఇప్పుడు దెబ్బ రొట్టెకి ప్రిపేర్ చేశాను. ఈ పిండిని ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఇలా ప్యానం పెట్టుకుని దాంట్లో కొద్దిగా లైట్గా ఆయిల్ వేసుకోవాలండి. ఈ విధంగా ఆయిల్ వేసుకుని ఈ విధంగా దెబ్బ రొట్టె పిండి మనం పెనం మీద వేసుకుని ఇలా లైట్గా జీలకర్ర కలుపుకొని దాన్ని మూత పెట్టుకుని ఈ విధంగా తిప్పేసుకుంటే మనకి దెబ్బ రొట్టె ఈ విధంగా చాలా టేస్టీ అయిన దెబ్బ రొట్టె మనకు రెడీ అయిపోతుంది. దీంట్లోనికి నేతి బీరకాయ పచ్చడి అలాగే అల్లపు చట్నీ కాంబినేషన్లో ఈ దెబ్బ రొట్టె తింటూ ఉంటే ఆహా చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసేయండి.